హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. దీనికోసం నేను ఈ బీరకాయలు తీసుకున్నాను. ఇవి మా సిస్టర్ ఇల్లా వాళ్ళ ఇంట్లో కాసినాయి అండి. తను పంపించింది. సరే అప్పటికప్పుడు తెచ్చినాయి కదా, శనగపప్పు వేస్ట్ చేస్తే బాగుంటుందని కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఇదిగోండి శనగపప్పు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేశాను, నానబెట్టి ఉడకపెట్టాను. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి పీల్ చేసేసి కట్ చేసి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బీరకాయలు కట్ చేసి పెట్టానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. తాలింపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. కొంచెం వేగనిద్దాం. అవి తాలింపు వేగింది. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేగనిద్దాం. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే బీరకాయలో ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. శనగపప్పు వేస్తున్నాను కదా, డైజెషన్కి ఇబ్బందిగా లేకుండా ఉంటుందని నేనైతే వేసుకుంటానండి. శనగపప్పు వేసి వండే కూరలో దేంట్లో అయినా సరే నేను కొంచెం అల్లం వేసుకుంటాను. కొద్దిగా జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకుంటాను అన్నమాట, పొట్టకి ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఈ అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. అల్లం పచ్చివాసన పోయిందండి. కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అల్లం కూడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చండి. టేస్ట్ ఏం పెద్దగా మార్పు ఏమి ఉండదు, అదే టేస్ట్ ఉంటుంది. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి, దీంట్లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ బాగా వేగినాయండి. బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం ఒకసారి. కూర అంతా బాగా కలిపేసానండి. 2 నిమిషాలు మూత పెడదాం. అప్పుడు కూరలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు ఆగు. సాల్ట్ కూడా వేయాలండి, మర్చిపోయాను. నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఫస్ట్లోనే వేసేసుకోండి. ఇందాక మసాలాలు అన్నీ వేసాను చూసారా, అప్పుడు వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాం. దీని మీద బీరకాయ నీరు వదిలేసిందండి. ఈ గుండి ఇలా ఉంది కదా, ఈ నీరు ఎగిరేదాకా దీన్ని ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఉడకనిద్దాం. కూర ఇలా మగ్గింది కదండి, ఇప్పుడు శనగపప్పు వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఒక్క చిటికెడు గరం మసాలా పౌడర్ అయితే వేస్తాను. ఇదిగోండి, కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను, ఊరికే జస్ట్ ఫ్లేవర్ కోసం. ఒక 2 నిమిషాలు అండి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ శనగపప్పుకు కూడా పట్టుకుంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాను, కొద్దిగా వేసుకోండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి మన టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.